Hello aspirants. So most of the students struggling for the current affairs and at the same time చాలా మంది current affairs ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. So 70% of the students they are neglecting current affairs area, especially in history and art and culture లో హిస్టరీ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి కరెంట్ అఫైర్స్ రాదు అండ్ ఈ హిస్టరీ నుంచి తీసుకున్నప్పుడు మనకి ఏన్షియంట్ మిడివల్ నుంచి క్వశ్చన్స్ రాదు అని ఈ ఆలోచనలో చాలా మంది ఉంటున్నారు. బట్ ఇఫ్ కమ్ టు ద రీసెంట్ ట్రెండ్ మనకి హిస్టరీ అండ్ మిడివల్ హిస్టరీ నుంచి ఏన్షియంట్ అండ్ మిడివల్ నుంచి ఎక్కువ క్వశ్చన్ వచ్చాయి. లాస్ట్ టైము మోడర్న్ హిస్టరీ నుంచి తక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. సో ఏ ఏరియానైనా మనం చాలా కేర్ఫుల్గా చదవాలి అండ్ అసలు ఎలా చదవాలి ఏం చదవాలి అనే దానికోసం ఈ రోజు నేను మీకు హిస్టరీ మారథాన్ సెషన్ తీసుకురావడం జరిగింది. ఇట్స్ రిలవెంట్ టు ద కరెంట్ అఫైర్స్ ఓన్లీ. సో మరి చూద్దాం హిస్టరీలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ రిలవెంట్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు మనం స్టాటిక్ సబ్జెక్ట్ కూడా చదువుకోవాలి. ఓకే, ద ఫస్ట్ వన్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్డ్ ప్రోడక్ట్. సో మతలబ్ జిఐ ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ అని మనం అంటాం కదా. సో జాగ్రఫికల్ ఇండికేషన్ ఉన్న ప్రోడక్ట్స్ మనకి న్యూస్లో ఉన్నవి ఏంటి అనేది చూద్దాం. నవంబర్ నుంచి జాన్ మంత్ వరకు. ఫస్ట్ చూడండి, డ్యూరింగ్ ద అష్టలక్ష్మి 2024 ఈవెంట్లో ఇక్కడ మనం తీసుకుంటే జాగ్రఫికల్ ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ ఏమున్నవి అని అంటే అరుణాచల్ ప్రదేశ్ నుంచి తీసుకుంటే ఆది కేకీర్ జింజర్ దిబాంగ్ వ్యాలీలో ఇది మనకు అవైలబుల్గా ఉంటుంది. అయితే ఇది కల్టివేటెడ్ యూజింగ్ ఫర్ ద ట్రెడిషనల్ ఆర్గానిక్ మెథడ్స్లో కల్టివేట్ చేస్తారు వీళ్ళు. ఇట్ ఈస్ నోన్ ఫర్ ద ఎక్కడ యూజ్ చేస్తారంటే అండి మెడిసినల్ ప్రాపర్టీలో యూజ్ చేస్తారు. అండ్ దిస్ థింగ్ అరోమా. అండ్ మరి అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇంకా వేరే ఏం జిఐ ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కూడా చూసుకోవాలి. ఒకటి వాక్రో ఆరెంజ్ అండ్ ఇంకోటి మొన్పా మైజ్. సో మొత్తం మనం ఇక్కడ 3 చూస్తున్నాం. తర్వాత సిక్కిం నుంచి తీసుకుంటే డల్లే కుర్సాని. ఓకే, ఫైరీ రెడ్ పెప్పర్ అని అంటాం దీన్ని. అయితే ఇది ఆర్గానికల్లీ పెరుగుతుంది అన్నట్టుగా. అండ్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ అంటే ఇది మనము మళ్ళీ ఎక్కడ యూజ్ చేస్తామంటే మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి అండ్ బెనిఫిటెడ్ ఓవర్ ద 5,000 ఫ్యామిలీస్ దీని నుంచి బెనిఫిట్ పొందారని చెప్తున్నారు. అండ్ అదర్ జిఐ ట్యాగ్డ్ ప్రాజెక్ట్ మనం సిక్కిం నుంచి తీసుకున్నప్పుడు సిక్కిం లార్జ్ కార్డమమ్ అండ్ తెమిటీ. ఓకే, అండ్ సిక్కిం ఆర్చిడ్స్, సిక్కిం ఆరెంజ్, దీస్ ఆర్ ద అదర్. నెక్స్ట్ నాగాలాండ్, నాగా కింగ్ చిల్లీ అంటే రాజా మిర్చి అని అంటాము. సో నాగా కింగ్ చిల్లీ, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ హాటెస్ట్ చిల్లీస్ ఇన్ గ్లోబల్లీలో అంటే గ్లోబల్గా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హాటెస్ట్ చిల్లీ అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ గ్రోన్ అరౌండ్ బై ద 100 ఫ్యామిలీస్ ఇన్ హై ఆల్టిట్యూడ్స్. ఓకే, అండ్ అదర్ జిఐ ట్యాగ్డ్ ప్రోడక్ట్ మనం నాగాలాండ్ తీసుకుంటే నాగా ట్రీ టొమాటో, చక్ హైట్ రైస్ అండ్ నాగా కుకుంబర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అస్సాం. మరి అస్సాం తీసుకున్నప్పుడు కాజీ నిము అంటే డిస్టింక్టివ్ లెమన్ అని అంటామండి. సో మనం పెద్ద పెద్ద నిమ్మకాయలు చూస్తూ ఉంటాం, మీరు ఎప్పుడైనా చూసారో లేదో. కాజీ నిము ఇట్ ఈస్ నోన్ ఫర్ ద లార్జ్ సైజ్, చాలా పెద్దగా ఉంటాయి, లైక్ ఒక మామిడికాయ అంత పెద్ద సైజులో ఉంటాయి అన్నట్టుగా. స్ట్రాంగ్ అరోమా అండ్ ఇది ట్యాంగినెస్ అండ్ క్రీషియల్ ఇన్ అస్సామీ. సో ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఇక్కడ మళ్ళీ ఎట్ ద సేమ్ టైం మనం అదర్ జిఐ ట్యాగ్డ్ ప్రాజెక్ట్ కూడా చూసుకోవాలి. అదర్ జిఐ ట్యాగ్డ్ ప్రోడక్ట్ తీసుకుంటే ఇక్కడ చూడండి తేజ్పూర్ లిచీ అండ్ జోహా రైస్, బోడో కేరాదాపిని స్పైస్ అండ్ బోకా చావల్ అంటే మన చావల్ అంటే చావల్ అంటే లైక్ రైస్, బోకా చావల్ రైస్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ జిఐ ట్యాగ్డ్ ప్రోడక్ట్, రిమెంబర్ దిస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి సుబ్రహ్మణ్య భారతి న్యూస్లో ఉంది. అసలు ఈ సుబ్రహ్మణ్య భారతి ఎవరు? అండ్ మహాకవి భారతియార్ అని అంటాము. సో మరి తను ఎవరు, ఎందుకు న్యూస్లో ఉందనేది మనం చూడొచ్చు. తన పీరియడ్ వచ్చేసి 82 నుంచి 19 వరకు ఉన్నారండి. మరి సుబ్రహ్మణ్యం భారతి ఈజ్ ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పోయెట్ అండ్ ఆల్సో ఫ్రీడమ్ ఫైటర్. ఎక్కడి నుంచి? సోషల్ రిఫార్మ్స్, తమిళనాడు నుంచి, రిమెంబర్ దిస్. ఓకే, అండ్ తను వచ్చేసి హీఈస్ ఎ నేషనలిస్ట్ సాంగ్స్ ప్లేడ్, చాలా నేషనలిస్ట్ సాంగ్స్ తను తమిళనాడు మూమెంట్ టైంలో తీసుకురావడం జరిగింది. మరి తన కెరియర్ తీసుకున్నప్పుడు అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేశాడండి. ఎక్కడ? స్వదేశీ మిత్రంకి అసిస్టెంట్ ఎడిటర్గా తమిళనాడు డైలీలో పనిచేశాడు 1904లో. అండ్ ఎడిటర్గా తీసుకుంటే ఎడిటర్ ఆఫ్ ఇండియా, తమిళ్ వీక్లీ అండ్ బాలభారతం ఇంగ్లీష్ న్యూస్ పేపర్కి 1907లో. ఎట్ ద సేమ్ టైం ఎంపీటీ ఆచార్య, రిమెంబర్ ఇతని ఎడిటర్గా దేనికి చేశాడు, అసిస్టెంట్గా దేనికి చేశాడు, ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. తర్వాత అసిస్టెంట్ ఆరోబిందో, అసలు ఇది ఎందుకు న్యూస్లో ఉందని నేను లాస్ట్ చెప్తాను, ఎందుకంటే రీసెంట్ కంపైలేషన్స్ మన మోదీ గారు రివీల్ చేయడం జరిగింది అన్నట్టుగా. సో అందుకే ఇది న్యూస్లో ఉంది, మనం డిస్కస్ చేద్దాం. అసిస్టెడ్ ద ఆరోబిందో విత్ ద పబ్లికేషన్ సచ్ యాజ్ ఏ ఆర్య కర్మ యోగి పుడిచ్చేరి.
అంటే తను బ్రిటిష్ టైంలో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కదా, తను పుడుచ్చేరికి వెళ్ళి కొద్ది రోజులు అక్కడ ఉండడం జరుగుతుంది అన్నట్టుగా. సో అందుకే అక్కడ మనం ఈ పుడుచ్చేరి అనేది మనకు రావడం జరుగుతుంది. సో చూద్దాం. పర్సిక్యూషన్ అండ్ ఎక్సైల్ తీసుకున్నప్పుడు భారతి ఫేజ్డ్ ద పర్సిక్యూషన్ ఫ్రమ్ ద బోత్ బ్రిటిష్ అండ్ ఆర్థోడాక్స్ సొసైటీ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది. ఆ తర్వాత హీ ఎక్సెల్డ్ ఫ్రమ్ ద బ్రిటిష్ అండ్ ఇండియా బ్రిటిష్ ఇండియా అండ్ స్పెంట్ 10 years బ్రిటిష్ ఇండియా నుంచి వెళ్ళి పుడుచ్చేరిలో నివసించడం జరిగింది అన్నట్టుగా, ఫ్రెంచ్ కాలనీలో. నెక్స్ట్ ఇతని లిటరేచర్ ఈ స్టైల్ అండ్ థీమ్స్ వెరీ ఇంపార్టెంట్ తీసుకుంటే, అయితే ఇక్కడ చూడండి ప్రైమర్లీ లిరికల్ అండ్ ఎక్స్ప్లోరింగ్ థీమ్స్ ఏంటంటే ప్యాట్రిటిజంని ఎక్స్ప్లోర్ చేయడము, డివోషన్, తర్వాత మన మిస్టిసిజం. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ థీమ్స్. అండ్ కీ వర్క్ తీసుకుంటే కన్నాన్ పట్టు సాంగ్స్ టు కృష్ణ. కన్నాన్ పట్టు అంటే ఏంటిది? సాంగ్స్ టు కృష్ణ 2017. ఇవేంటి కీవర్డ్స్, కీ వర్క్స్. అయితే ఇవి ఎందుకు మరి 2017 ఎందుకు వచ్చింది అనేది మీకు నేను చెప్తాను. పాంచాలి సప్తం అంటే పాంచాలి ఓవ్ అని, తర్వాత కుయి పట్టు కుయిల్ సాంగ్ 1912. అయితే చూడండి ఈ ట్రాన్స్లేషన్స్ అనేవి మనం ఇతనివి చూడొచ్చు. భారతి ట్రాన్స్లేటెడ్ ద కొన్ని ఇంపార్టెంట్ టెక్స్ట్ వేదిక్ హెమన్స్ కానీ, తర్వాత పతంజలి యోగ సూత్ర, తర్వాత భగవద్గీత, వీటిని తమిళ్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. అయితే రీసెంట్ డెవలప్మెంట్ తీసుకున్నప్పుడు ఇతని కంపైల్డ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో సుబ్రహ్మణ్య భారతి కంపైల్డ్ వర్క్స్ కలెక్ట్ చేసి ఓవర్ ఏ డికెట్స్, కొన్ని డికెట్స్ నుంచి వీటిని కలెక్ట్ చేసి సెట్ టు బి రిలీజ్డ్. ఎవరు రిలీజ్ చేశారండి? ప్రైమ్ మినిస్టర్ మోదీ రిలీజ్ చేయడం జరిగింది. అందుకే న్యూస్లో ఉంది మనకి ఇది. నెక్స్ట్ పాండుపోల్ హనుమాన్ టెంపుల్. పాండుపోల్ హనుమాన్ టెంపుల్, రిమెంబర్ దిస్. ఇక్కడ మనం హనుమాన్ టెంపుల్ గురించి చూస్తున్నప్పుడు మరి ఇది ఎందుకు టెంపుల్ ఇక్కడ మనకి న్యూస్లో స్పెషల్గా ఉంది అనేది చూసుకున్నప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ చదువుకోవాలి. లొకేషన్ వచ్చేసి సరిస్కా టైగర్ రిజర్వ్. క్వశ్చన్ అడుగుతారు. సరిస్కా టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందండి? రాజస్థాన్. ఇది 5000 years ఓల్డ్ టెంపుల్ అని చెప్పడం జరుగుతుంది. హిస్టారికల్ గా తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద మహాభారత పీరియడ్. ఓకే, పాండవాస్ కనెక్షన్, ఇక్కడ పాండవాస్ కనెక్షన్ అనేది ఉంది. అండ్ పేరు ఎట్లా వచ్చింది అనేది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? పాండవాస్ కనెక్షన్ దట్ ఈస్ బిలీవ్డ్ ద విజిటెడ్ ఏరియా అని వాళ్ళు నమ్ముతారు. తర్వాత భీమా హనుమాన్ ఎన్కౌంటర్డ్. భీమా హనుమాన్ అంటే ఇక్కడ ఇట్ బిలీవ్డ్ టు బి సైట్ ఆఫ్ మీటింగ్ బిట్వీన్ ద భీమా అండ్ లార్డ్ హనుమా వాళ్ళ మీటింగ్ సైట్ అని. తర్వాత నేమ్ అలా వచ్చింది అని అంటే పాండుపోల్. పాండుపోల్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద పాండవాస్ నుంచి తీసుకున్నారు. హనుమాన్ హానర్ ద లార్డ్ హనుమాన్. సో అందుకే ఇక్కడ మనము ఈ పేరు అనేది పెట్టుకోవడం జరిగింది పాండుపోల్. తర్వాత మెయిన్ అట్రాక్షన్ ఇక్కడ ఏంటి అనేది తీసుకుంటే ఇక్కడ ద స్టాట్యూ ఆఫ్ లార్డ్ హనుమాన్ అని తీసుకుంటే ఎస్టాబ్లిష్డ్ బై ద పాండవాస్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి దుర్గాది ఫోర్ట్ డిస్ప్యూట్. అయితే ఇక్కడ మనం ఫోర్ట్ గురించి ఏదైనా వచ్చినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ కూడా మళ్ళీ చదువుకోవాలి. ఆ ఫోర్ట్ అనేది ఏ ఏరియాలో ఉంది, ఏదైనా రివర్ కి దగ్గరలో ఉందా అని కూడా చూసుకోవాలి. సో ఇది లొకేషన్ తీసుకుంటే మనకి కళ్యాణ్ ఎక్కడ ఉందని? మహారాష్ట్ర. మీరు కళ్యాణి జంక్షన్ అని విన్నారా? కళ్యాణ్ జంక్షన్ అని మనం ట్రైన్లో వెళ్ళినప్పుడు బొంబాయి వెళ్తే చూడొచ్చండి కళ్యాణ్. ఇప్పటికి కూడా అది చాలా ఫేమస్గా మనం చూడొచ్చు. సో లొకేషన్ వచ్చేసి కళ్యాణ్, మహారాష్ట్ర, నియర్ టు ముంబై. ఇట్ ఈస్ బ్యాంక్ ఆఫ్ ద ఉల్హాస్ రివర్. వెరీ ఇంపార్టెంట్. ఏ రివర్ కి దగ్గరగా ఉంది? దుర్గాది ఫోర్ట్ డిస్ప్యూట్ అనేది ఉల్హాస్ టెంపుల్ కి ఉల్హాస్ రివర్ కి దగ్గరలో ఉంది. మరి ఇంపార్టెన్స్ ఆఫ్ కళ్యాణి తీసుకున్నప్పుడు ఇక్కడ ఇది చూడండి, ఇంపార్టెంట్ జంక్షన్ అండ్ ఇంటర్నేషనల్ హార్బర్ డ్యూరింగ్ ద ఎవరి టైం అండి? శాతవాహన టైంలో ఇది ఇంటర్నేషనల్ హార్బర్ గా ఉండడం జరిగింది. దీని కన్స్ట్రక్షన్ తీసుకున్నప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఎందుకు న్యూస్ లో ఉంది అర్థమైంది కదా మీకు ఇప్పుడు. అండ్ ద పర్పస్ తీసుకుంటే ఇనిషియేట్ ద మరాఠా నేవీ అండ్ సపోర్ట్ ద కళ్యాణ్ టు సర్వ్ ద షిప్ బిల్డింగ్ డక్స్ కి, అదంటే అక్కడ సర్వ్ చేయడానికి అప్పుడు అది వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత క్యాప్చర్ ఆఫ్ కళ్యాణి అంటే భీవండి అని కూడా అంటాం, భీవండికి దగ్గరలో. సో క్యాప్చర్ ఆఫ్ కళ్యాణి అయితే ఈ కళ్యాణి అంటే భీవండి వెళ్ళే వాళ్ళు కళ్యాణి ఎక్కి వెళ్తారు అన్నట్టుగా అక్కడ నుంచి. క్యాప్చర్ ఆఫ్ కళ్యాణి తీసుకున్నప్పుడు ఆదిల్ షా బీజాపూర్ ఆదిల్ షా 24th November 1654లో క్యాప్చర్ చేసుకోవడము. తర్వాత నేమ్ ఒరిజిన్ ఏ విధంగా వచ్చిందంటే గాడెసెస్ దుర్గా, అంటే ఈ ఫోర్ట్ నేమ్ దుర్గాది ఫోర్ట్ కదా. సో మనం దుర్గాదేవి ఒక పేరుతోటి మనము ఈ నేమ్ అనేది తీసుకోవడం జరిగింది. అయితే 1880లో బ్రిటిష్ కంట్రోల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత బై ద లేట్ 19th century దుర్గాదేవి టెంపుల్ సీజ్ చేయడం అనేది జరిగింది. వర్షిప్ చేయకుండా, అంటే అక్కడ దేవుణ్ణి పూజించకుండా వర్షిప్ చేయకుండా వాళ్ళ కొద్ది రోజులు సీజ్ చేయడం అనేది జరిగింది అన్నట్టుగా. సో హిస్టారికల్ ఇంపార్టెంట్ తీసుకున్నప్పుడు
మనం వేరియస్ హిస్టారికల్ పీరియడ్స్ ఇండియన్ హిస్టరీలో ఇలాంటివి ఏమేమి జరిగినాయి అనేది మన రీసెంట్ ఎగ్జామినేషన్స్లో చూస్తున్నాం కాబట్టి ఇది మనకి న్యూస్లో ఉంది. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మళ్ళీ ఇంకొక టెంపుల్ గురించి అడుగుతున్నారు. మరి ఇక్కడ ఈ టెంపుల్ తీసుకున్నప్పుడు వెరీ స్పెషల్. ఎప్పుడైనా మనం టెంపుల్ నేమ్స్ ఇందాక ముందు చెప్పాను, ఇక్కడ మనం తమిళనాడు రిలవెంట్గా వచ్చినప్పుడు కొద్దిగా పదాలు ఒత్తి పలకాల్సి వస్తాయి అన్నట్టుగా. వారియార్, హరియార్ ఇట్లా వస్తాయి. సో ఇక్కడ చూడండి, సహాయేశ్వరార్ టెంపుల్ అని అన్నాము. సో మరి ఇది ఎక్కడ ఉంది అని అంటే తుక్కచ్చి ఎక్కడండి? తంజావూర్ డిస్టిక్, తమిళనాడులో ఉంది. అయితే ఎస్పెషల్లీ ఇలా యునెస్కో రికగ్నిషన్ వచ్చినాయి, మనం ఖచ్చితంగా జాగ్రత్తగా చదువుకోవాలి. అయితే యునెస్కో రికగ్నిషన్ తీసుకుంటే ఇట్ ఈస్ అవార్డెడ్ ద యునెస్కో అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్ ఇన్ 2023 యాజ్ ఆఫ్ ద ఏసియా పసిఫిక్ అవార్డ్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్. ఈ పాయింట్లో మనం ఏసియా పసిఫిక్ అవార్డ్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ అనేది కూడా మనం చదువుకోవాలి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో మరి ఫస్ట్ హిస్టారికల్ ఇంపార్టెంట్ తీసుకున్నప్పుడు చూడండి, బిల్ డ్యూరింగ్ ద రీజన్ ఆఫ్ ఎవరి టైంలో కట్టారండి? విక్రమ చోళ అండ్ కులోతుంగ చోళ. ఎవరి టైంలో? విక్రమ చోళ అండ్ కులోతుంగ చోళ. అంటే చోళ డైనాసిటీ గురించి మనం చదువుకోవాలి, ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోండి. అండ్ ద విలేజ్ హిస్టారికలీ నోన్ యాజ్ విక్రమ చోజేశ్వర. సో అండ్ కులోతుంగ చోళ నల్లూర్. అండ్ కులోతుంగ చోళ తీసుకున్నప్పుడు ఎస్టాబ్లిష్ ద ఐడియల్ ఆఫ్ సరబేశ్వర. ఏం ఐడియల్ ఏర్పాటు చేశారంటే శరభేశ్వర. అండ్ ద డైటీ హెన్స్ ఈస్ కాల్డ్ ఆది శరభేశ్వర అని పిలవడం జరుగుతుంది. టెంపుల్ ఫీచర్స్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది జస్ట్ ఒక్కసారి ఒక ఓవర్లుక్ ఇవ్వండి. వన్స్ హ్యాడ్ ద 5 ప్రకారమ్స్, అంటే అవుటర్ కోర్టియర్స్ ఉంటుంది కదా. తర్వాత హౌజెస్, మల్టిపుల్ స్టాండ్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. జస్ట్ ఒకసారి నేమ్స్ చూసుకుంటే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మన మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిది? యునెస్కో ఏసియా పసిఫిక్ అవార్డ్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్. మరి ఏంటి ఇది అనేది మనం చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మెయిన్ పర్పస్ ఏంటంటే రీస్టోరింగ్ అండ్ కన్జర్వింగ్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ ద హెరిటేజ్ స్ట్రక్చర్ అక్రాస్ ఇండియా అండ్ పసిఫిక్. అంటే అక్రాస్ పసిఫిక్, ఏషియాలో ఉన్న ఏషియా అండ్ పసిఫిక్ లో ఉన్న ఏవైతే ఓల్డ్ టెంపుల్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఉంటాయో వాటిని రీస్టోరింగ్, వాటిని వీళ్ళు కన్జర్వ్ అంటే ప్రొటెక్ట్ చేయడం అన్నట్టుగా. చాలా అంటే అప్పుడు రాజుల తర్వాత ఒకరు వచ్చి కూల్ చేయడము అట్లా జరిగింది కాబట్టి వాటిని ఇప్పుడు మళ్ళీ మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాము. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది 2000లో. అయితే దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే అక్నాలెడ్జెస్ ద ప్రైవేట్ ఎఫర్ట్ అండ్ రివిటలైజ్ ద హిస్టారికల్ ప్రాపర్టీస్ని కాపాడుకోవడం మనకు ఒక మెయిన్ ఇంపార్టెంట్ అని. ఎంకరేజింగ్ ద ఇండిపెండెంట్ ఇనిషియేటివ్ని, అంటే పీపీపీ మోడల్ని, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ని ఇక్కడ ఎంకరేజ్ చేయడము. కన్జర్వేషన్ అంటే ప్రొటెక్షన్ కోసము. ప్రమోట్ ద కల్చరల్ హెరిటేజ్ని ప్రమోట్ చేయడము. మెయిన్ స్కోప్ ఏంటంటే ఇక్కడ ప్రాజెక్ట్స్ మెయిన్ ఏమందంటే ఈ ఓల్డ్ బిల్డింగ్స్ ఏదైతే ఉంటుందో అడాప్టింగ్ ద బిల్డింగ్స్ ఆఫ్ ద హిస్టారికల్ అండ్ కల్చరల్ ఇంపార్టెన్స్ ఉన్న వాటిని అడాప్ట్ చేసుకొని వాటిని ప్రొటెక్ట్ చేయడం మెయిన్ ఇంపార్టెంట్ థీమ్. ఓకే, నెక్స్ట్ శ్రీశైలం టెంపుల్ అండ్ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి టెంపుల్. శ్రీశైలం టెంపుల్ తీసుకున్నప్పుడు బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ స్పెషల్గా ఏ దేవుళ్ళు ఉంటారండి? లార్డ్ శివ యాజ్ ఏ మల్లికార్జున స్వామిగా ఉంటాడు. అండ్ గాడెస్ శక్తి యాజ్ ఎవరండి? బ్రహ్మరాంబికా దేవి. బ్రహ్మరాంబ విత్ సెపరేట్ స్ట్రైన్ ఉంటుంది. మరి ఎక్కడ ఉంటుంది ఇది? ఆంధ్రప్రదేశ్లో నల్లమల హిల్స్కి లొకేటెడ్గా ఉంటుంది, కృష్ణా రివర్ దగ్గరలో. అండ్ ఇంపార్టెన్స్ తీసుకున్నప్పుడు వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగాస్లో ఇది ఒకటని మనం చూడొచ్చు. తర్వాత యూనిక్ కాంబినేషన్ తీసుకున్నప్పుడు ద కాంబినేషన్ ఆఫ్ ద జ్యోతిర్లింగ అండ్ మహాశక్తి. జ్యోతిర్లింగ ఉంది, మహాశక్తి అంటే బ్రహ్మరాంబికా దేవి. సో సింగిల్ క్యాంపస్లో ఉండడం అనేది వెరీ యూనిక్ అన్నట్టుగా. ఓకేనా. తర్వాత ఆర్కిటెక్చర్ తీసుకున్నప్పుడు ద్రావిడియన్ స్టైల్, ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇంకా ఇక్కడ తీసుకుంటే ఫైన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద విజయనగర ఆర్కిటెక్చర్కి ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు కింగ్ హరిహర టైం. ఎవరి టైంలో అనేది కూడా చూసుకోవాలి. అండ్ హిస్టరీ తీసుకున్నప్పుడు ఇక్కడ డేట్ బ్యాక్ శాతవాహన టైం, 2nd century టైంలో మనం చూడొచ్చు. తర్వాత ఎవరు ఇంకా ఎండోమెంట్ తీసుకున్నప్పుడు ఎవరు? మేడ్ బై ద కాకతీయ అండ్ విజయనగర కింగ్స్. తర్వాత ఆదిశంకర విజిటెడ్ టు దిస్ ప్లేస్. అందుకే అంటే ఇక్కడ న్యూస్లో ఎందుకు ఉందనంటే రీసెంట్గా ఏం జరిగిందన్న దాన్ని బట్టి మనము అది న్యూస్లో ఉంటుంది, దానికి మనం బ్యాక్గ్రౌండ్ చదువుకోవాలి. ఓకేనా. రీసెంట్ డిస్కవరీస్ ఏమున్నాయనంటే ఏఎస్ఐ అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అన్కవర్డ్ ద ఏన్షియంట్ కాపర్ ప్లేట్స్, గోల్డ్ కాయిన్స్ అండ్ ఇన్క్రప్షన్స్ అనేవి ఇక్కడ చేయడం రీసెంట్ డిస్కవరీస్లో ఉన్నాయి కాబట్టి మనం ఇది న్యూస్లో ఉంది, చదువుకుంటున్నాం, జాగ్రత్తగా చదువుకోవాలి. తర్వాత తిరుపతి బాలాజీ టెంపుల్, తిరుమల తిరుపతి బాలాజీ టెంపుల్ తీసుకుంటే ఎక్కడ ఉందండి? ఆంధ్రప్రదేశ్లో ఉంది. చాలా మందికి తెలుసు. 853 meters above sea level లో ఉంది. వెంకట హిల్ అని అంటాం, వన్ ఆఫ్ ద సప్తగిరి హిల్స్.
అండ్ ద టెంపుల్ వచ్చేసి 7th పీక్ వెంకటాద్రి. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద శేషాచలం హిల్స్. మనం చదువుకునేటప్పుడు హిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చదువుకోవాలి, జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. అయితే ఇక్కడ మరి ఏ దేవుని పూజిస్తాం మనం? లార్డ్ వెంకటేశ్వర స్వామి అండ్ లార్డ్ విష్ణు యాజ్ అన్ ఇన్కార్నేషన్ ఆఫ్ ద లార్డ్ విష్ణు మనం చూడొచ్చు. తర్వాత స్పిరిచువల్ మెన్షన్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ రిఫరెన్స్డ్ ఇన్ సాక్రీడ్ టెక్స్ట్. ఏంటి అంటే ఇక్కడ ఏ టెక్స్ట్ లో మనం చూడొచ్చు? సాక్రీడ్ టెక్స్ట్ లైక్ గరుడ పురాణ అండ్ బ్రహ్మ పురాణ. వెరీ ఇంపార్టెంట్, క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. తర్వాత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నప్పుడు పల్లవ డైనాసిటీ టైంలో ఏన్షియంట్ రూట్స్ ట్రాక్ బ్యాక్ టు ద పల్లవ డైనాసిటీ 9th century. రిమెంబర్ దిస్. అండ్ ఫర్దర్ డెవలప్మెంట్ తీసుకుంటే చోళా డైనాసిటీ నుంచి ఫస్ట్ స్టార్టింగ్ పల్లవ డైనాసిటీ, తర్వాత రూట్స్ తీసుకున్నప్పుడు పల్లవ డైనాసిటీ, ఫర్దర్ డెవలప్మెంట్ చోళా డైనాసిటీ, ఆ తర్వాత విజయనగర ఎంపైర్. ఓకే, రిమెంబర్ దిస్. అండ్ సెయింట్ రామానుజం రివైటలైజ్డ్ ద టెంపుల్ అండ్ రిచువల్స్ ఇన్ 12th century. మరి వెల్త్ తీసుకున్నప్పుడు మనము మాసివ్ డొనేషన్స్, చాలా రిచెస్ట్ డొనేషన్స్ వచ్చే టెంపుల్లో మనము లార్డ్ వెంకటేశ్వర టెంపుల్, తిరుమల తిరుపతిది మనం ఫస్ట్ ప్లేస్లో కూడా చెప్పుకోవచ్చు. నాట్ అంటే ఫస్ట్ ప్లేస్ అంటే వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్లేస్ అని. తర్వాత తిరుపతి లడ్డు, ఫేమస్ లడ్డు, ఫేమస్ ప్రసాద. ఇది చాలా అండ్ జాగ్రఫికల్ ఇండికేషన్ కూడా రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఆర్కిటెక్చర్ తీసుకుంటే ద్రావిడియన్ స్టైలు. అండ్ ఫీచర్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి 3 ఎంట్రన్స్ అనేది మనం చూడొచ్చండి. సో ఇట్ ఈస్ కాల్డ్ వాట్? మహాద్వారం అని కూడా అనడం జరుగుతుంది. 50 square feet గోపురం అనేది మనం చూడొచ్చు. ఇలా ఉంటుంది కదండి, మీకు తెలుసు కదా అందరికీ, ఇలా ఎంట్రన్స్ ఉంటుంది కదా ఇది. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి మనకి పరిక్రమ. పరిక్రమ అంటే ఏంటి? మనం ఇలా రొటేట్ అవుతూ ఉంటాము, తిరుగుతూ ఉంటాం కదా. పరిక్రమ పాత్ సరౌండ్ ద స్కాంచం. అండ్ ద మెయిన్ ష్రైన్ తీసుకుంటే గోల్డ్ ప్లేటెడ్ టవర్ అనేది మనం చూడొచ్చు. దాన్ని మనం ఏమంటామంటే ఆనంద నిలయం అని అనడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత ద టెంపుల్ హ్యాస్ ఎక్స్వైటెడ్ ద స్కల్చర్స్ అండ్ డిజైన్ ఇన్ టు ద కోర్ట్ యార్డ్, పిల్లర్స్ అండ్ హాల్స్ అన్ని కూడా అందులో ఏమేమి ఉన్నాయి అనేది జస్ట్ చూస్తున్నాం. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఏ స్టైలు, ఎవరు కట్టించారు, జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ లడ్డు అనేది ఒకటి చూసుకోవాలి. తర్వాత రామానుజ ఒక రోల్ ఏంటి, తర్వాత చోళా డైనాసిటీ, పల్లవ డైనాసిటీ రోల్ ఏంటి, తర్వాత ఏ పురాణాలు అనేది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఇవి ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ చూడండి సిగ్నిఫికెన్స్ అంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ తీసుకున్నప్పుడు 1 of the 8 విష్ణు స్వయంభు అంటే సొంతగా వెలిసిండు అని అంటారు కదా. సో స్వయంభు తీసుకున్నప్పుడు ఇది 1 of the విష్ణు స్వయంభుగా మనం చెప్పొచ్చు, అంటే సెల్ఫ్ మేనిఫెస్టెడ్ క్షేత్రాస్ లో ఇది ఒకటి. 75th దివ్య దేశం, రిమెంబర్ దిస్. అండ్ ఫెస్టివల్స్ అయితే అక్కడ శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు చేస్తారు, వైకుంఠ ఏకాదశి సెలబ్రేట్ చేస్తారు, రథసప్తమి సెలబ్రేట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ నమ్దారి సెక్ట్. సో కుకా మూమెంట్, ఇది చూడగానే అందరికి ఏం గుర్తొస్తుంది? బ్రిటిష్ టైం గుర్తొస్తుందా లేదా? 1857 రివోల్ట్స్ లో కుకా మూమెంట్ అనేది వన్ ఆఫ్ ద పార్ట్, రిమెంబర్ దిస్. సో మరి కుకా మూమెంట్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఫౌండర్ ద సద్గురు రామసింగ్ 1857. వాట్ ఈస్ ద కోర్ బిలీవ్ అంటే సోషల్ రిఫార్మ్స్ అండ్ రెసిస్టెన్స్ టు ద బ్రిటిష్. అండ్ మరి కుకాస్ నేమ్ ఎలా వచ్చిందంటే ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద హై పిచ్డ్ రియాక్షన్స్ ఆఫ్ గుర్బానీ కుక్ ఇన్ పంజాబీ. కుక్ అంటే ఏ భాష అండి? పంజాబీ. అయితే ఇక్కడ మెయిన్ గా ఎందుకు వచ్చింది అని అంటే అక్కడ గురు గ్రాంథ్ సాహిబ్ యాజ్ ఏ సుప్రీం గుర్బానీ అని వాళ్ళు నమ్మేవాళ్ళు అన్నట్టు. సో ఆ బిలీవ్ కోసము ఇదంతా రావడం జరిగింది. అయితే దే బిలీవ్ ఇన్ లీవింగ్ ఏ హ్యూమన్ గురువుగా వాళ్ళు నమ్మడం జరిగింది. తర్వాత రిఫరెన్సెస్ టు దమ్ అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే కౌ సాక్రిడ్ అంటే సాక్రిఫైసెస్ ఉంటాయి కదా. సో కౌ సాక్రిడ్ అనే దాని మీద ఇక్కడ మళ్ళీ ఇష్యూ అనేది రావడం జరిగింది. సో ఇది మీరు చదివేటప్పుడు ఒకసారి మనము కుక మూమెంట్ గురించి పూర్తిగా బ్రిటిష్ ఇండియా టైంలో ఒకసారి చదువుకోవాలి. ఓకేనా. మరి దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అని అంటే చూడండి బైనీ సాహిబ్ నియర్ ఎక్కడుందంటే రైహాన్ విలేజ్ లుధినాలో ఉంది. చూడండి నెక్స్ట్ కుకే మ్యాట్రిడ్ కుకా మాట్రియార్స్ డే 1872లో తీసుకుంటే ఇట్స్ ట్రిగ్గర్డ్ ద మెయిన్ ట్రిగ్గర్ పాయింట్ ఏంటంటే కౌ స్లాటర్స్. నేను అదే చెప్పా, క్లౌ స్లాటర్ ఇన్సిడెంట్ అనేది ఎక్కడ జరిగిందంటే మలేర్కోట్లాలో జరిగింది. అయితే కీ ఈవెంట్లో ఆ టైంలో అక్కడ జరిగిన కీ ఈవెంట్స్ చూద్దాం. January 13 తీసుకుంటే ఒక 200 మెంబర్స్, ఓకేనా, 200 నమ్దారీస్ లెడ్ బై ద హరి సింగ్ అండ్ లెన్హా సింగ్ వీళ్ళు ఏం చేశారు? టూరిస్ట్ ఈ మలేర్కోట్లకి వెళ్ళారు. తర్వాత January 15 ఏమైంది? క్లాష్ అనేది వచ్చింది, గవర్నమెంట్ అఫీషియల్ తోటి వీళ్ళు క్లాషెస్ అనేది రావడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య ఒప్పందాలు కుదరలేదు, క్లాష్ వచ్చింది. తర్వాత January 15 150 కుకాస్ అటాక్డ్
మల్వాద్ ఫోర్ట్ మీద అటాక్ చేయడం జరిగింది. తర్వాత అప్పుడు బ్రిటిష్ రిట్రిబ్యూషన్స్ వాళ్ళు ఏం చేశారు, అప్పుడు ఎవరు జాన్ లాంబర్ట్ కోన్ అనే డిప్యూటీ కమిషనర్ ఆర్డర్ అనేది పాస్ చేయడం జరిగింది. జనవరి 1749 కుకాస్ అనే వాళ్ళు ఎగ్జిక్యూటెడ్ అయిపోయారు. తర్వాత జనవరి 18 రోజు 17 మోర్ కుకాస్ ఎగ్జిక్యూట్ అవ్వడము, ఆ తర్వాత మూమెంట్ అనేది ఇంకొంచెం వెళ్ళడము. సో అది ఒకసారి మనం మళ్ళీ బ్రిటిష్ ఇండియాలో కొంచెం క్లియర్గా చదువుకోవాలి. తర్వాత రత్నగిరి సైట్, ఇది చాలా ఇంపార్టెంట్ సైట్. రత్నగిరి సైట్ తీసుకున్నప్పుడు మనకి ఇది ఎక్కడ ఉంది అని అంటే భువనేశ్వర్లో ఉంటుందండి. సో ఇట్ ఈస్ బిట్వీన్ ద బీరూపా అండ్ బ్రాహ్మణి రివర్కి మధ్యలో మనం ఇక్కడ లొకేషన్ చూడొచ్చు. ఏ రివర్కి దగ్గర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే రత్నగిరి సైట్ అనేది మరి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది దాని ఇంపార్టెన్స్ మనం చూసుకోవాలి. మోస్ట్ ప్రామినెంట్ బుద్ధిస్ట్ సైట్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చదువుకోవాలండి, బుద్ధిజం గురించి చదువుకోవాలి. రిమెంబర్ ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద డైమండ్ ట్రయాంగిల్ అండ్ ఇట్ ఈస్ అలాంగ్ విత్ ద ఉదయగిరి అండ్ లలితగిరి. మరి టైం పీరియడ్ ఎప్పుడండి, 15th to 13th century. పీక్ బిట్వీన్ పీక్స్ టైం ఎప్పుడంటే 7th నుంచి 10th century టైంలో పీక్స్గా ఉండేది. అయితే బుద్ధిస్ట్ సెక్ట్ ఎవరండి, మహాయాన్ అండ్ తంత్రయాన్. ఓకే, వజ్రయాన బుద్ధిజం. తర్వాత పాసిబుల్ ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఆ టైంలో ఈ ఫారెన్ ట్రావెలర్స్ ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరు వచ్చారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో హియన్ టీసాంగ్ విజిట్ టు ద సమ్ స్టడీస్ కోసం తను రావడం జరిగింది. ఎవరు వచ్చారు అనేది ఖచ్చితంగా అడుగుతారండి ఎవ్రీ ఇయర్. చాలా మటుకు అంటే ఎవ్రీ ఇయర్ కదా, చాలా మటుకు అడుగుతున్నారు. సో చూసుకోవాలి రీసెంట్గా. ఓకేనా. తర్వాత మరి ఎందుకు న్యూస్లో ఉందనంటే మనం రీసెంట్ ఎగ్జిబిషన్ తీసుకుంటే ఒక బుద్ధుని యొక్క హెడ్ పెద్దది మనము ఫైండ్ అవుట్ చేయడం అనేది చూడొచ్చు. మీరు ఎవరైనా న్యూస్ ఫాలో అయితే న్యూస్లో చూపించారు, చాలా పెద్దదిగా డిస్కవర్ చేశారన్నట్టుగా. సో అందుకని ఇది మనకి న్యూస్లో ఉంది. సో ఇప్పుడు చదివేటప్పుడు మీరు ఏం చేయాలంటే బుద్ధిజం గురించి కొంచెం జాగ్రత్తగా చదవాలి. బుద్ధిజం మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అండ్ ఇప్పుడు బయటకు వచ్చిన బుద్ధుని యొక్క హెడ్ ఏదైతే ఉందో దాని యొక్క ఫ్యూచర్స్ కూడా ఏ విధంగా ఉన్న దాని మీద కూడా మీరు ఫోకస్ చేయాలి. ఓకేనా. సో తర్వాత నెక్స్ట్ హిస్టారికల్ ఎగ్జాబిషన్ తీసుకుంటే ఇనిషియల్ ఎగ్జాబిషన్స్ ఇక్కడ 1858 నుంచి 61 తీసుకుంటే ఎవరండి, బై దేబాలా మిత్రా. బట్ దేబాలా మిత్రా అన్కవర్డ్ ఏ బ్రిక్ స్తూపా అండ్ 3 monastic complexes, hundreds of the votive. అంటే స్టార్టింగ్ కొన్ని ఇనిషియల్ ఎగ్జాబిషన్ జరిగినాయి, బట్ అప్పుడు అన్ని కవర్ అవ్వకపోవడము. తర్వాత లేటెస్ట్ ఎగ్జాబిషన్ తీసుకున్నప్పుడు పార్షియల్లీ విజిబుల్ స్ట్రక్చర్స్ అనేవి మనం ఇక్కడ కొన్ని చూడొచ్చు. సో నెక్స్ట్ కమ్ టు ద బుద్ధిజం ఈ ఒడిశా తీసుకున్నప్పుడు ఒడిశా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా లింక్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో మనకు ఒడిశా అనగానే ఏం గుర్తొస్తుంది, కళింగవార్ అంటే ఎవరు గుర్తొస్తారు, అశోకుడు. సో మనం చదువుకునేటప్పుడు అశోక కళింగవార్ ఇట్స్ రిలేటెడ్ టు ద బుద్ధిజం ఏ విధంగా ఉంది అనేది కూడా చూసుకోవాలి. బుద్ధిజం గురించి కూడా చూసుకోవాలి, అశోకుని గురించి కూడా చదువుకోవాలి. ఓకేనా. అశోక ఇన్ఫ్లుయెన్స్ తీసుకుంటే బుద్ధిజం పోస్ట్ కళింగ ఇన్వెన్షన్ అనేది మనం చూడొచ్చు. అండ్ బుద్ధిస్ట్ డిసిప్లిన్స్ ఎవరెవరు అంటే ఆ టైంలో లైక్ తపస్సు కానీ బాలిక కానీ మనం చూడొచ్చు. తర్వాత బాముకారా డైనాసిటీ తీసుకున్నప్పుడు పీరియడ్ ఆఫ్ బుద్ధిస్ట్ ఫ్లోరిష్ ఇన్ ఒడిశా 8th నుంచి 10th century టైంలో ఉన్నారు. తర్వాత మారిటైమ్ ట్రేడ్ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ తీసుకుంటే కళింగ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాకి ఎస్పెషల్గా స్పైసెస్, సిల్క్, జ్యువెలరీ ఎక్కువగా ట్రేడింగ్ అనేది జరిగేది, ట్రాన్స్పోర్టేషన్. తర్వాత బలియాత్ర ఫెస్టివల్ అనేది మనం ఇక్కడ చూడొచ్చండి. ఇట్ ఈస్ 20 years ఆఫ్ ద మారిటైమ్ అండ్ కల్చరల్ లింక్స్ బిట్వీన్ ద కళింగ అండ్ బాలి, జావా, సుమత్రా, బోర్నే, బర్మా అంటే మయన్మార్ అండ్ సీలోన్ అంటే శ్రీలంక ఇప్పుడు ఉంది. ఓకేనా. సో జస్ట్ రిలేషన్స్ చూసుకోవాలి. తర్వాత రాఖీగర్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది, ఏన్షియంట్ హిస్టరీ. అవునా, ఏన్షియంట్ హిస్టరీలో మళ్ళీ ఏం గుర్తు రావాలి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ద వెరీ ఫేమస్. సో వెన్ యూఆర్ స్టడింగ్ read about the Indus Valley civilization and its sites also. ఓకే. సో మరి ఇది లొకేషన్ ఎక్కడ అంటే హిసార్ డిస్ట్రిక్ట్ హర్యానాలో ఉంది. ఓకే. గాగర్ హక్రా రివర్ ప్లేన్. మరి వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ అంటే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ సైట్స్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ civilization and Harappan civilization. Very very important. Remember, discovered in 1960. ఎవరు డిస్కవర్ చేశారు, వెరీ ఇంపార్టెంట్, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. మరి సైట్ యొక్క వెరీ స్పెసిఫిక్ ఫీచర్స్ ఏంటి అని అంటే 7 ఆర్కియాలజికల్ మౌంట్స్ కవర్డ్ ఆన్ ఏరియా. ఓకే. తర్వాత ఆక్యుపేషన్ పీరియడ్ తీసుకున్నప్పుడు ఎర్లీ అండ్ మెచ్యూర్ హారప్పన్ పీరియడ్ అనేది మనం ఇక్కడ ఎర్లీ మెచ్యూర్ అండ్ లేట్ హారప్పన్ పేజ్ అనేది చూడొచ్చు. ఆర్కియాలజికల్ ఫైండింగ్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాసివ్ రిజర్వాయర్స్, ద సెకండ్ ఏంటిదండి,
ధోలావీరా గుజరాత్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ధోలావీరా సైట్ మీద కూడా మీరు చదువుకోవాలి. అక్కడ ఇంపార్టెన్స్ ఏంటి, అక్కడ ఏమన్నా పంటలు పండించేవారా, సో అక్కడ దాని యొక్క స్పెషలైజేషన్ ఏంటి అనే దాని పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చదువుకోవాలి. తర్వాత ప్లానెడ్ టౌన్ వాళ్ళ యొక్క టౌన్షిప్ కూడా ఏ విధంగా ఉండేది, మడ్ బ్రిక్స్ యూజ్ చేయడము, తర్వాత బర్న్ బ్రిక్స్ యూజ్ చేయడము, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉండడము, తర్వాత రెడ్ వేర్ సెరామిక్స్ అనేవి వాళ్ళు డిషెస్ గా, వ్యాసెస్ గా, జార్స్ గా యూజ్ చేయడము, తర్వాత అనిమల్స్ సాక్రిఫిషియల్ పిట్స్ అనేవి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ట్రయాంగులర్ అండ్ క్రూషియల్ ఫైర్ ఆల్టర్స్ కూడా చూడొచ్చు. తర్వాత సిలిండర్ సీల్స్ తీసుకున్నప్పుడు ఫైర్ అపన్ క్యారెక్టర్స్ అండ్ అలిగేటర్ సింబల్స్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత అదర్ ఆర్టిఫాక్ట్స్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా బ్లేడ్స్, టెరకోటా షెల్స్, తర్వాత సెమీ ప్రీషియస్ స్టోన్స్ కానీ ఇలా అంటే వాళ్ళ ఇప్పుడు మనం ఇక్కడ చదివేటప్పుడు ఏం చదువుకోవాలి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, మెయిన్ ఇంపార్టెంట్ సైట్స్ ని జాగ్రత్తగా చదువుకోవాలి. సో కీ ఫైండింగ్స్ తీసుకుంటే ఓన్లీ సైట్ విత్ DNA ఎవిడెన్స్ ఫ్రమ్ ద హరప్పా ఎరా, రిమెంబర్ దిస్. అంటే హరప్పాలో ఉన్న దాంట్లో ఇది ఒక్క దగ్గర నుంచి మనం DNA సైట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెయింట్ త్యాగరాజ. మనం త్యాగరాజ గురించి చూస్తున్నాం న్యూస్ లో, ఎందుకు వచ్చింది రిలవెంట్ అనే దాని మీద. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏ మనము త్యాగయ్య, కాకర్ల త్యాగయ్య, ఓకేనా, కాకర్ల త్యాగ బ్రహ్మం అని ఇతని పిల్లలు జరుగుతుంది. హీ వాజ్ కంపోజర్ అండ్ వోకలిస్ట్ ఇన్ కర్ణాటక మ్యూజిక్, వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ ఎ క్లాసికల్ మ్యూజిక్. విచ్ మ్యూజిక్ ఇట్స్ కమ్స్ అండర్ క్లాసికల్ మ్యూజిక్ ఫార్మ్ ఆఫ్ ఇండియా. అండ్ త్యాగరాజ తీసుకున్నప్పుడు అలాంగ్ విత్ ద కాంటెంపరీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ కంపేర్ చేసుకున్నప్పుడు ఒక పర్సన్ గురించి, ఒక కింగ్డమ్ గురించి వచ్చినప్పుడు వాళ్ళ కాంటెంపరీ ఎవరు, ఇప్పుడు లాస్ట్ టైం తీసుకున్నప్పుడు మనకి ట్రావెలర్ ఇచ్చి మళ్ళీ అదో అనదర్ కింగ్డమ్ టైంలో సేమ్ అంటే కాంటెంపరీ ఎవరున్నారు అని అడిగారు ట్రావెలర్. సో ఇలాంటివి మనం జాగ్రత్తగా చదువుకోవాలి. ఎప్పుడైనా కూడా కాంటెంపరీస్ అని వచ్చినప్పుడు జాగ్రత్తగా చదువుకోవాలి, క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. త్యాగరాజ అలాంగ్ విత్ ద కాంటెంపరీస్ శ్యామ శాస్త్రి అండ్ ముతుస్వామి దీక్షితర్ ఫ్రమ్ ద ట్రినిటీ ఆఫ్ కర్ణాటక మ్యూజిక్. సో ఈ ముగ్గురు ట్రినిటీ ఆఫ్ కర్ణాటక మ్యూజిక్ అని పిలవడం. అండ్ ఈ కంపోజ్ థౌజండ్స్ ఆఫ్ డివోషనల్ కాంపోజిషన్స్, లైక్ తెలుగులో తీసుకుంటే మాత్రం ఎక్కువగా ప్రైజ్ ఇస్తారు లా డ్రామా. తర్వాత నగుమోమ్ అనేది చాలా ఫేమస్ అన్నట్టుగా ఇతను చేసిన వర్క్స్ లో. అండ్ నోటబుల్ కంపోజిషన్ తీసుకుంటే పంచతంత్ర, ఓకే, కృతీస్ అంటే 5 gems అని అంటాం కదా. తర్వాత ఉత్సవ సాంప్రదాయ కృతీస్ అంటే ఫెస్టివల్ రిచువల్స్ కాంపోజిషన్స్, ఇలా చాలా రకాలుగా చేయడం జరిగింది. అండ్ త్యాగరాజ గురించి తీసుకున్నప్పుడు ఇక్కడ మనము మహారాష్ట్ర డైనాస్టీ కింగ్స్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చున్నట్టుగా, ఓకేనా. తర్వాత అభిరామి బత్తర్ అంటే పత్తర్ అని కూడా మనం అంటామంటే ఇక్కడ ద ప్రొనౌన్సియేషన్ నార్త్ ఇండియా, సౌత్ ఇండియా వచ్చినప్పుడు కొంచెం మనకు సేమే అనిపిస్తుంది. వాళ్ళు బి పలికిన మనకు కొంచెం డిఫరెన్సెస్ కూడా మనం చూడొచ్చు. సో అభిరామ బత్తర్, సో దట్ ఈస్ కాల్డ్ అభిరామ బత్తర్. బోర్న్ ఇన్, ఎక్కడ పుట్టారంటే మరి ఈయన అసలు ఎవరు ఈయన అని అంటే సుబ్రహ్మణ్యం, బోర్న్ సుబ్రహ్మణ్య అయ్యర్. హీ వాజ్ ద హిందూ సెయింట్. ఎక్కడ నుంచి, తమిళనాడు. అండ్ హీ ఈజ్ రెనౌడ్ ఫర్ ద ఆథరింగ్ ద అభిరామి అంతది. ఏం ఆథరింగ్ అంటే ఇతను ఏ బుక్ రాశారు ఏంటి అని తీసుకుంటే అభిరామ ఆతది. మరి ఇందులో ఏముంటది అంటే కలెక్షన్స్ ఆఫ్ హైనీస్, ఇట్ ఈస్ డెడికేటెడ్ టు ద గాడెసెస్ అభిరామి అండ్ ఇట్ ఈస్ వెనిటేటెడ్ తిరుక్కదియార్. నేను ఇందాక చెప్పాను కొంచెం తమిళనాడు భాష ఏంటంటే ఒత్తి పలుకుతాం మనం. తిరుక్కుదియార్ అమిత ఘటకేశ్వర్ శివాన్ టెంపుల్. అంటే ఇక్కడ చూడండి, అమిత ఘటేశ్వరార్ టెంపుల్, తిరుక్కుదియార్ అమిత ఘటేశ్వరార్ టెంపుల్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. తర్వాత అభిరామి అంతది ఈజ్ కన్సిడర్ యాజ్ ద వన్ ఆఫ్ ద ఫోర్మోస్ట్ వర్క్ ఆఫ్ ద మోడర్న్ తమిళ్ లిటరేచర్ లో ఇది ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వర్క్ చెప్పొచ్చు, అందుకే మనం న్యూస్ లో చూడొచ్చు. తర్వాత కమ్ టు ద సెయింట్ ఫ్రాన్సిస్. ఇక్కడ చూడండి, సెయింట్ ఫ్రాన్సిస్ జావియర్ ఎక్స్పోషన్ ఆఫ్ ఏ సాక్రీడ్ రిలీఫ్స్. అసలు ఏంటి ఇది ఎందుకు న్యూస్ లో ఉందని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెయింట్ ఫ్రాన్సిస్ తీసుకున్నప్పుడు బర్త్ అండ్ ఎర్లీ లైఫ్ తీసుకుంటే సెయింట్ ఫ్రాన్సిస్కో వాజ్ బోర్న్ ఇన్ April 7, 1506. ఎక్కడ పుట్టారు? April 7, 1506 లో పుట్టడం జరిగింది. అయితే మిషనరీ వర్క్ తీసుకుంటే ప్యాట్రోన్ సెయింట్ ఆఫ్ మిషనరీస్ అండ్ కో ఫౌండర్ ఆఫ్ ద చూడండి Jesuit order, and he sought the convert across the Asia and especially
పోర్చుగీసు ఎంపైర్, ఎస్పెషల్లీ ఇన్ ద పోర్చుగీస్ ఎంపైర్ టైంలో తినే రోల్ అనేది చాలా ఎక్కువగా ఉంది. తర్వాత తను ఎప్పుడు పుట్టారు ఏంటి అనేది జస్ట్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. క్రిస్టియనరీ మిషనరీ, సింపుల్గా చెప్పాలంటే క్రిస్టియన్ మిషనరీస్ మీద ఇక్కడ మనము చూడొచ్చు. అయితే ఇక్కడ సెయింట్ పాల్ కాలేజెస్, మనం కొన్ని కాలేజెస్ చూస్తాం కదా, సో ఆ కాలేజెస్ రిలవెంట్గా ఉంటుంది. అయితే ఆరిజిన్స్ ఆఫ్ ద ఎక్స్పోజిషన్ ఆఫ్ ద సాక్రెడ్ రిలీఫ్స్ గురించి మనం మెయిన్గా తీసుకుంటే ఫస్ట్ ఎక్స్పోజిషన్ ఇక్కడ స్టార్ట్ అయిందంటే ఎక్స్పోజింగ్ ద రిలీఫ్ స్టార్టెడ్ తిను చనిపోయిన తర్వాత ఇక్కడ ఎక్స్పోజెస్ అనేది చాలా స్టార్ట్ అయింది. తర్వాత కనోనైజేషన్ తీసుకున్నప్పుడు 1622లో ప్రాక్టీస్ ఆఫ్ గెయిన్ టు ద ప్రామినెన్సీ అండ్ అంత అవసరం లేదు, జస్ట్ చూసుకోండి. ఓకే, కమ్ టు ద నెక్స్ట్. ఇక్కడ చూడండి, కన్హిరాపోయిల్ మెగాలిథిక్ సైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మెగాలిథిక్ సైట్. ఇక్కడ నేను ఇందాక చెప్పాను సైట్స్ గురించి ఖచ్చితంగా ఈసారి క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, చూసుకోండి. ఇక్కడ కన్హిరాపోలి మెగాలిథిక్ సైట్ తీసుకుంటే ఇది ఎక్కడ ఉందండి? కాసరగోడ్, కేరళలో ఉంది. మరి కీ ఫైండింగ్స్ ఏంటి ఇక్కడ కనుక్కుందంటే ప్రీ హిస్టారిక్ ఫుట్ ప్రింట్స్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. 24 pairs ఆఫ్ రాక్ కట్ ఫుట్ ప్రింట్స్ అనేవి రేంజింగ్ ఫ్రమ్ 6 to 10 inches అండ్ రిప్రజెంటింగ్ ద బోత్ చిల్డ్రన్స్ అండ్ అడల్ట్స్. అంటే ఒక 24 మన ఫుట్ ప్రింట్స్ ఉంటాయి కదా, పేర్స్ అంటే జతలుగా, అంటే మనం నడుస్తున్నప్పుడు ఫుట్ ప్రింట్ పడుతుంది, అట్లా ఒక చిల్డ్రన్స్ ఒక పెద్ద పర్సన్ చిన్న పాపను, నాట్ పాప లైక్ చిల్డ్రన్స్ అడల్ట్, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకు నడిచి వెళ్తున్నట్టుగా ఫుట్ ప్రింట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడం. తర్వాత హ్యూమన్ ఫిగర్. అయితే ఇక్కడ ఏంటంటే ఇంతకు ముందు మనకి అంటే ఒక మంచి ఫుట్ ప్రింట్ అనేది ఒక బెస్ట్ ఐడెంటిటీగా చెప్పొచ్చు కదా, సో దాన్ని బట్టి ఇక్కడ హ్యూమన్ ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ ఫ్యూచర్స్ ఏంటనేది కూడా వీళ్ళు ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే క్రూషియల్ పిట్ తీసుకున్నప్పుడు 4 కర్క్యులర్ పిట్స్ సరౌండింగ్ ద హ్యూమన్ ఫిగర్స్ అని మనం ఇక్కడ చూడొచ్చు. టూల్స్ మరి ఏం యూజ్ చేశారంటే కర్వింగ్ మేడ్ యూజింగ్ ద ఐరన్ టూల్స్ యూజ్ చేశారని. తర్వాత సిమిలారిటీస్ తీసుకున్నప్పుడు ప్రీ హిస్టారిక్ రాట్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి అవలక్కి పేరు, ఇది ఎక్కడ ఉందండి? ఉడుపి డిస్ట్రిక్ట్ కర్ణాటకలో ఉంది. సిమిలర్ ఫీచర్స్ అక్కడ కూడా కనుక్కోవడం జరిగింది. సో ఇక్కడ మెగాలిథిక్ సైట్ గురించి చదవాలి. తర్వాత కుంభం ట్యాంక్ తీసుకుంటే ఇది ఎక్కడ ఉంది అంటే ప్రకాశం డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది అండి. మెయిన్ ఇంపార్టెంట్ తీసుకుంటే ఏసియాస్ సెకండ్ లార్జెస్ట్ మ్యాన్ మేడ్ రిజర్వాయర్ అండ్ సైజ్ ఎంత 7 kilometers 3.5 kilometers వైడ్ ఉంది. అండ్ హిస్టరీ తీసుకుంటే ఎవరు కట్టారు అని అంటే ఇట్స్ బిల్డ్ బై ద ప్రిన్సెస్ ఆఫ్ వరదరాజమ్మ ఆఫ్ విజయనగర. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏ రుచిదేవి అని కూడా పిలవడం జరుగుతుంది. డ్యూరింగ్ ద శ్రీకృష్ణ దేవరాయ టైంలో కన్స్ట్రక్షన్ తీసుకున్నప్పుడు క్రియేటెడ్ బై ద డ్యామింగ్ ఆఫ్ గాడ్స్ త్రో ద విచ్ ద గుండ్లకమ్మ అండ్ జస్ట్ రివర్ పేర్లు గుండ్లకమ్మ అండ్ జంపలేరు రివర్ ఫ్లోస్ ఇక్కడ ప్రవహిస్తాయని చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఈష్కాన్ టెంపుల్ గురించి కూడా మనకి న్యూస్లో ఉంది. సో అయితే చూడండి, ఈష్కాన్ ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ ద కృష్ణ, అంటే కృష్ణుని పూజించడానికి ఒక ఇంటర్నేషనల్ సొసైటీ అన్నట్టుగా. చాలా ఈష్కాన్ టెంపుల్ చాలా మంది వెళ్తూ ఉంటారు అన్నట్టుగా. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏ హరే కృష్ణ మూమెంట్. ఏమని పిలుస్తామనండి? హరే కృష్ణ మూమెంట్. గుడియా వైష్ణవ హిందూ రిలీజియస్ ఆర్గనైజేషన్ అని అంటాము. అయితే మరి ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే ఎస్టాబ్లిష్డ్ బై ద ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. గుర్తుపెట్టుకోవాలి ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? 13 July 1966లో న్యూయార్క్ సిటీలో. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అని అంటే మాయాపూర్, వెస్ట్ బెంగాల్లో ఉందండి. తర్వాత కోర్ బిలీఫ్స్ అండ్ ప్రాక్టీసెస్ తీసుకుంటే మోనోథిస్టిక్ ఫార్మ్ ఆఫ్ హిందూయిజం అని చెప్పొచ్చు. అండ్ టీచింగ్ ఫ్రమ్ భగవద్గీత నుంచి మనం ఇక్కడ పురాణాలు భగవద్గీత గురించి ఎక్కువగా వింటూ ఉంటాము. ప్రాక్టీసెస్ తీసుకుంటే భక్తి యోగా ప్రాక్టీసెస్ అని చూడొచ్చు. తర్వాత కృష్ణుని ఎక్కువ వర్షిప్ చేస్తూ ఉంటారు. సుప్రీం పర్సనాలిటీ అని అంటే ఇక్కడ కృష్ణుని ఎక్కువగా పూజించడం జరుగుతుంది. హిస్టారికల్ రూట్స్ తీసుకున్నప్పుడు 16th century మనకి ఇక్కడ గుడియా వైష్ణవ ట్రెడిషన్ అనేది ఉండేది అన్నట్టుగా ఇండియాలో. సో అప్పటి నుంచి మనం దీని హిస్టారికల్ రూట్స్ అనేది చూడొచ్చు. గ్లోబల్ ఎక్స్పాన్షన్ తీసుకుంటే అమెరికా, యూరోప్, ఆఫ్రికా చాలా కంట్రీలో ఇక్కడ మనం గ్లోబల్ ఎక్స్పాన్షన్ అనేది చూడొచ్చు. దీస్ ఆర్ ద వన్ ఆఫ్ ద పార్ట్ అండి. సో ఇంకొక పార్ట్తో మనం రేపు కలుద్దాం. సో మీకు ఈ వీడియో నచ్చితే అర్థమైంది అనుకుంటే మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కంప్లీట్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక 57 days ఉంది ఎగ్జామ్కి. సో మనం అన్ని కంప్లీట్ చేసుకుందాం. మీ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. 9618273181 వాట్సాప్ చేయండి మెసేజ్. విల్ షేర్ ద పీడిఎఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్